డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నేను 1994లో హైదరాబాద్ వచ్చానండి. 95, 96 ఆ టైంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సురేంద్ర బాబు గారు అని ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల వేల ఫామ్ హౌస్లు ఉండేవి. ఆ ఫామ్ హౌస్లో వరుసగా కొన్ని రేపులు, హత్యలు జరిగాయి. అప్పుడు సెన్సేషన్ కదా, ఒక సీరియల్. అంటే ఫామ్ హౌస్ లో వాచ్మెన్ ఉంటారు, అంటే భార్యాభర్త ఉంటే చిన్న పిల్లలు ఉంటారు. భార్యనేమో రేప్ చేశారు, భర్తనేమో చంపేశారు, లేదా ఆ రేప్ చేసే క్రమంలో మహిళ తిరగబడిద్ది కాబట్టి చంపేస్తారు. అప్పుడు సురేంద్రబాబు గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి పోలీసులు ఒక మాట అన్నారు, ఎవరైనా ఉన్మాదుల వల్ల మీకు మీ ప్రాణానికి నష్టం వస్తే, మీ కుటుంబానికి ఇబ్బంది వస్తే వాళ్ళని చంపేసేయండి అని పోలీసులు చెప్పారు. మరి కాదండి, అంటే చెప్పలేరు. సాధారణంగా ఓపెన్ గా కూడా ఏం చెప్తారంటే, మీ ప్రాణానికి అంతే కదా వస్తే, అవును, మీ ప్రాణానికి ముప్పు వస్తే తిరగబడండి అని చెప్తారు. అవును, సరే పోలీసులు చెప్పారు. మరి ఒక ఉన్మాది వల్ల నష్టం జరుగుతుంది అంటే ఆ ఉన్మాది మీద తిరగబడండి, ఆ ఉన్మాదిని కొట్టినా పర్వాలేదు, ఆ ఉన్మాదిని ఏమైనా చేసినా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రక్రియలో భాగంగా తప్పు కాదు, నేరం కాదు అని పోలీసులు చెప్పారు. మరి ఒక ఉన్మాదినే అలా అన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఉన్మాదుల ఉత్పత్తి కేంద్రం. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఉన్మాదుల ఉత్పత్తి కేంద్రం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కెమెరామెన్ ఉన్నారు, ఇంతమంది క్రూ ఉన్నారు. ఇక్కడ ఒక విషసర్పం వచ్చింది, పెద్ద పాము వచ్చింది, దానివల్ల ప్రాణభయం ఉంది, అందరికి ఇబ్బంది ఉంది, మీరు వెంటనే ఏం చేస్తారు? పాము అంటే సహజంగానే చంపేస్తాం. కాదు, మీరు చంపలేనంత పెద్దది వచ్చింది, అందరం కలిసి చంపుతాం. కాదండి, పాములు పట్టేవాడిని పిలుస్తారు కదా. అంత టైం ఎవరు? సరే, పాములు పట్టేవాడిని పిలుస్తారు. ఓకే, మరి పాములు పట్టి ఆ పాములు వచ్చి ఆ పట్టేవాడు వచ్చి దాన్ని పట్టుకొని రిస్క్ తీసుకొని చంపి వెళ్ళేటప్పుడు ఊరకనే చనిపించారు, వాడికి 10 రూపాయలు ఇస్తారు. మీరు ఇస్తాం. నేను కూడా అదే చెప్పా. మనం చంపలేనప్పుడు పాములు పట్టేవాడు నేను కూడా అదే చెప్పా. ఒక నిమిషం సార్, ఇది ఒక సామాజిక సమస్య. ఇట్స్ ఎ సోషల్, కల్చరల్ బిగ్గర్ ఇష్యూ దాన్ ఏ స్మాల్ టీవీ డిబేట్. స్టిగ్మా. అదేదో ఒక టీవీ డిబేట్ లో కొలిపూడి శ్రీనివాసరావు అన్నాడు అనేది, నేను అన్నది ఒక వాక్యం. ఈ వాక్యం వెనకాల ఈరోజు మొత్తం సమాజం అనుభవిస్తున్న దుఃఖం అంతా ఉంది. లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు గంజాయికో డ్రగ్స్కో అలవాటు పడి ఎవరి వల్ల వీళ్ళంతా ప్రేరణ పొందుతున్నారు? కరెక్ట్. వీళ్ళందరినీ ఇప్పుడు చక్కగా స్కూల్కి